హరే కృష్ణ శ్రీనివాస హృదయం ఛానల్లోకి స్వాగతం. అంతకుముందు పుష్యమాసం గురించి తెలుసుకున్నాం కదండి. నిన్నటితో పుష్యమాసం అయిపోయింది. కొంతమంది అమావాస్య నిన్న అంటున్నారు, కొంతమంది ఈరోజు అంటున్నారు. కాబట్టి నేను నిన్నటితో అనే సంబోధించాను. రేపటి నుంచి మాఘమాసం ప్రారంభమైంది. అయితే ఈ వీడియోలో మాఘమాసం విశిష్టతని, ఆ మాసం విశేషాలు, ఈ మాసంలో చేయాల్సిన పనులు ఇవన్నిటినీ తెలిసేసుకుందాం. ఇంకా ఛానల్లోకి వెళ్ళిపోదామా? మాఘం అంటే యజ్ఞ యాగాది క్రతువులకు మాఘమాసాన్ని శ్రేష్టమైనదిగా భావించేవారు. ఈ మాఘాధిపత్యాన క్రతువులు జరిగే మాసం కనుక మాఘమాసము అయింది. మాఘమాస స్నానం పవిత్ర స్నానంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నదీ స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం. మాఘ స్నానాలు సకల కలుషాలను హరిస్తాయని భారతీయుల విశ్వాసం. మాఘస్నాన మహత్యాన్ని బ్రహ్మాండ పురాణం పేర్కొనింది. అయితే అందులో ఇలా ఉంది: మృకండముని మనస్వినిల మాఘస్నాన పుణ్యఫలమే వారి కుమారుడైన మార్కండేయుని అపమృత్యువును తొలగించిందని పురాణ కథనం. కళ్యాణకారకమైన ఈ మాసంలో చేసే స్నానం పరమ పవిత్రంగా భావిస్తారు. పాపరాహిత్యం కోసం నది స్నానాలు చేయడం మాఘమాస సాంప్రదాయం. మాఘమాసంలో సూర్యుడు ఉన్న రాశిని బట్టి ప్రత్యూష కాలంలో సూర్యకిరణాలు ఒక ప్రత్యేక కోణంలో భూమిని చేరుతాయి. ఆ సమయంలో సూర్యకిరణాల్లో ఉండే అతి నీల లోహిత పరారుణ కిరణాల సాంద్రతలో మార్పులు వస్తాయి. ఆధునిక శాస్త్రవేత్తలు సైతం జనవరి 20 నుంచి మార్చి 30 వరకు సూర్యోదయానికి ముందు చేసే స్నానాలు చాలా ఆరోగ్యవంతమైనవి, వేగంగా ప్రవహించే నీళ్ళల్లో చేసే స్నానాలు శ్రేష్టమైనవి అని చెప్తున్నారు. ఈ స్నానాలకు అధిష్టాన దైవం సూర్యభగవానుడు. స్నానానంతరం సూర్యునికి ఆర్ఘ్యం సమర్పించడం ఒక ఆచారం. మాఘమాసంలో సూర్యోదయానికి పూర్వం గృహస్నానంతోనైనా 6 సంవత్సరాల అఘమర్షణ స్నానఫలం లభిస్తుంది అంటారు. బావినీటి స్నానం 12 ఏళ్ల పుణ్యఫలాన్ని, తటాక స్నానం ద్విగుణం, నదీ స్నానం చాతుర్గుణం, మహానది స్నానం శతగుణం, గంగానది స్నానం సహస్రగుణం, త్రివేణి సంగమ స్నానం నదీ శతగుణ ఫలాన్నిస్తాయని పురాణ వచనం. మాఘస్నానంలో దివ్యతీర్థాలను స్మరించడం, పాప వినాశనం కోరుతూ స్నానం చేయడం సాంప్రదాయం. స్నాన సమయంలో ప్రయాగను స్మరిస్తే ఉత్తమ ఫలం లభిస్తుందని విశ్వాసం. మాఘపూర్ణిమ మహామాఘం అంటారు. ఇది ఉత్కృష్టమైన పూర్ణిమ, స్నానదాన జపాలకు అనుకూలం. ఈ రోజున సముద్ర స్నానం మహిమాన్విత ఫలదాయకం అంటారు. మాఘమాసం మహిమ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. అఘము అనే పదానికి సంస్కృతంలో పాపం అని అర్థం. మాఘము అంటే పాపాలను నశింపచేసేది అని అర్థం పండితులు చెప్తున్నారు. అందుకే మనకున్న మాసాలలో మాఘమాసం విశిష్టతను సంతరించుకుంది. ఇది మాధవ ప్రీతికరం. స్థూలార్థంలో మాధవుడు అంటే భగవంతుడు. శివుడైనా విష్ణువైనా ఎవరైనా కావచ్చు. ఈ మాసంలో గణపతి, సూర్య తదితర దేవతల పూజలు, వ్రతాలు కూడా జరుగుతూ ఉంటాయి. మాఘ విశిష్టత గురించి ఈ మాసంలో ముఖ్యంగా సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించినప్పటికీ నుండి ఉదయకాలపు స్నానాలు చేయడం ఓ వ్రతంగా ఉంది. మాఘంలో ఎవరికి వారు వీలున్నంతలో నది, చెరువు, మడుగు, కొలను, బావి చివరకు చిన్న నీటి పడియలోనైనా సరే స్నానం చేస్తే ప్రయాగలో స్నానం చేసినంత పుణ్యఫలం అందుతుంది. చలికి భయపడక ఉదయాన్నే నది స్నానం చేయటం సర్వోత్తమం. తిథుల్లోకి వెళ్ళిపోదామా? ఈ మాసంలో ఉదయాన్నే దీపారాధన, నువ్వులతో హోమం, నువ్వుల దానం, నువ్వుల భక్షణం లాంటివి ముఖ్యమైనవి. మాఘమాసంలో శుద్ధ విదియ నాడు బెల్లం, ఉప్పు దానం చేయడం మంచిది. శుద్ధ విదియ
శుద్ధ చవితి, శుద్ధ పంచమి, శుద్ధ షష్ఠి, శుద్ధ సప్తమి, అష్టమి, నవమి, ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి, మాఘ పూర్ణిమ, కృష్ణ పాడ్యమి, కృష్ణ సప్తమి, కృష్ణ ఏకాదశి, కృష్ణ ద్వాదశి, కృష్ణ చతుర్దశి, కృష్ణ అమావాస్య. ఇలా మాఘమాసంలో ఎన్నెన్నో వ్రతాలు, పర్వదినాలు వివిధ దేవతలను ఉద్దేశించి జరుపుకోవడం కనిపిస్తుంది. అందుకే మాసానికి తొలినాళ్ళ నుండి అంత విశిష్టత. అంతేకాకుండా ఈ మాసంలో వచ్చే ముఖ్యమైన తిథి శుక్లపక్ష చవితి. దీనిని తిల చతుర్థి అంటారు. దీన్ని కుంద చతుర్థి అని కూడా అంటారు. ఈ రోజున నువ్వులను తింటారు. నువ్వులతో లడ్డు చేసి పంచిపెడతారు. ఈ రోజున డుండి రాజును ఉద్దేశించి నక్తవ్రతము పూజ చేస్తారు. డుండిని ఈ విధంగా పూజించడం వలన దేవతల చేత సైతం పూజలు అందుకుంటున్నారని కాశీ ఖండములో తెలియచేశారు. కుంద చతుర్థి నాడు కుంద పుష్పాలతో పరమేశ్వరుణ్ణి అర్పించి రాత్రి జాగారం చేసిన వారు సకలైశ్వర్యాలను పొందుతారని కాలదర్శనంలో చెప్పబడింది. అయితే సాయంకాలం చతుర్థి ఉంటే ఉత్తమమని ఈ సందర్భంలో తెలుసుకోవాలి మనం. అంతేకాకుండా మాఘమాసంలో ప్రాతకాలంలో చేసే స్నాన జప తపములు చాలా ఉత్తమమైనవి. ఈ మాసంలో స్నానం చేసేటప్పుడు దుఃఖ దారిద్ర్య నాశాయ శ్రీ విష్ణోతోషణాయ చ ప్రాతః స్నానం కరోమ్య మాఘ పాప వినాశనం అని చేసిన తర్వాత సవిత్రే విత్రే చ పరం ధామ జలే మమ తత్తేజసా పరిభ్రష్టం పాపం యాతు సస్రద అని చదవాలి. సూర్యభగవానునికి ఆర్ఘ్యమిస్తూ చదవాలి. ఈ మాసాన్ని కుంభమాసం అని కూడా అంటారు. కొంతమంది ఈ నెలనాళ్ళు ముల్లంగి దుంపను తినరు. ఈ మాసంలో నువ్వులను పంచదారను కలిపి తినాలట. అంతేకాక నువ్వులను దానం ఇవ్వాలట. రాగి పాత్రలో గోధుమ రంగుగా ఉన్న నువ్వులను పాత్రతో సహా దానమిస్తే మంచిది. ఈ నెలలో మరణించిన వారికి అమృతతత్వం సిద్ధిస్తుందంట. మాఘశుద్ధ పంచమిని శ్రీ పంచమి అంటారు. ఈ పంచమి నాడే సరస్వతీదేవి జన్మించారు. ఈనాడు రతి మన్మధులను మల్లెపూలతో పూజిస్తారు. అంతేకాకుండా ఉత్తర భారతదేశంలో విష్ణుమూర్తిని, సరస్వతీదేవిని కూడా పూజిస్తారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగా చరాచర ప్రపంచం శ్మశాన నిశ్శబ్దతతో ఉందట. ఆ వేదనతో తన కమండలంలోని నీటిని ప్రపంచంపై చిలకరించగా చెట్లపై ఆ నీటి బిందువులు పడి ఒక శక్తి ఉద్భవించిందట. 2 చేతులతో వీణను వాయిస్తూ మరో 2 చేతులతో పుస్తకాన్ని మాలని ధరించి సమగ్ర రూపిణిగా ఇచ్చారట. ఆ వగీశ్వరి వీణావాదం ద్వారా ప్రపంచంలోని స్తబ్దతను, ఉదాసీనతను తొలగించి విద్యాబుద్ధులకు అధిష్టాత్రి అయ్యింది ఆ దేవి. అప్పటి నుంచి శ్రీపంచమి రోజున సరస్వతీదేవిని పూజించడం జరుగుతుంది. ఇక మాఘశుద్ధ సప్తమి, ఇదే సూర్య సప్తమి, దీన్నే అని కూడా పిలువబడుతుంది. ఇదే రథసప్తమి. సూర్యగ్రహ దినం వల్లే ఇది పరమ పవిత్రమైంది. ఈరోజు అరుణోదయ కాలంలో 7 జిల్లేడు ఆకులను అందులో రేగికాయలను ఉంచుకొని తలపై పెట్టుకొని స్నానం చేస్తే 7 విధాలైన శాపాలు నశిస్తాయట. స్నానానికి ముందు చెరుకుగడ్డతో నీటిని కదిలిస్తారు. నమస్కారం ప్రియ సూర్య అన్న ఆర్య వాక్య ప్రకారం కేవలం నమస్కారం చేతనే సూర్యుడు సంతృప్తి చెందుతారని తెలుస్తుంది. ఈ రోజున చిక్కుడుకాయలతో రథం చేసి కొత్త బియ్యంతో పాయసాన్ని వండి చిక్కుడు ఆకులలో పెట్టి సూర్యునికి నివేదనగా చేయడం ఆచారం. అంతేకాకుండా సూర్యుడు తనను పూజించిన సత్రజిత్తుకి ఈ రోజునే సమంతకమని ప్రసాదించాడు. హనుమంతునికి వ్యాకరణ శాస్త్రాన్ని, యజ్ఞవల్క్యునికి యజుర్వేదాన్ని బోధించాడు. ఆరోగ్యం
చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం భాస్కరాది చేత్ అన్న వాక్యం ప్రకారం ఆరోగ్యం కొరకు ఆదిత్య హృదయం పారాయణ చేయాలి. రథసప్తమి నాటి స్నానం సప్త మహాసప్త ద్వీప వసుంధర కోటి జన్మార్జితం పాపిం వినశ్యతి తత్క్షణాత్ అన్నట్లుగా పాప విముక్తి కలిగిస్తుందట. భీష్మాష్టమి భీష్మాష్టమి. ఇకపోతే భీష్మాష్టమి అంటే మాఘమానసస్యాష్టమ్యాం శుక్లపక్షే చ పార్థివ ప్రాజాపత్యే చ నక్షత్రే మధ్య ప్రాప్తే దివాకరే. శోభకృత్ నామ సంవత్సరంలో మాఘమాసంలో శుక్లపక్షంలో రోహిణి నక్షత్రం ఉన్న అష్టమి తిథి నాడు మధ్యాహ్నం సూర్యుడు నడినెత్తిన ప్రకాశిస్తూ ఉండగా అభిజిత్ లగ్నంలో భీష్మ పితామహుడు ధ్యానస్థితుడై ప్రాణాలను విడిచిపెట్టారు. స్వచ్ఛంద మరణం ఆయనకి ఉన్న వరం. ఆయనకు తర్పణలు విడిచిపెట్టడం, నెలగంటు పెట్టినప్పటి నుంచి పెట్టిన గొబ్బములను ఎండబెట్టి దాన్ని దాచి ఆ పిడకలతో పాయసాన్ని వండి నివేదన చేయడం ముఖ్యం. అష్టమి నాడే దైవ సాయుధ్యం పొందిన శ్రీకృష్ణుని సమక్షంలోనే విష్ణు సహస్రనామాలతో ఆయనను కీర్తిస్తూ మోక్షం పొందారు. కాబట్టి ఏకాదశిని ఆయన పేరుతో ఏర్పాటు చేశారు. భీష్మ ఏకాదశి నాడు విశేష పూజలు చేయడం ఆనవాయితీ. ఇక మాఘమాసంలో వచ్చే ప్రతి ఆదివారాలు మహిమాన్వితాలే. ఈ విధంగా మాఘమాసం అంతా శివరాత్రి వరకు అన్నీ పర్వదినాలే. ఇకపోతే ఈ మాఘమాసంలోనే శ్యామలాదేవి నవరాత్రులు చేస్తారు. వాటి గురించి ఇంకో వీడియోలో తెలుసుకుందాం. ఓం శ్రీ రాధాకృష్ణార్పణమస్తు. శ్రీమాత్రే నమః. సర్వం శ్రీ మాతా చరణారవిందం సమర్పయామి.